హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు లైక్ తో పాటు హై పాయింట్స్ కూడా వేయండి. హై పాయింట్స్ వేయడం వల్ల ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది. అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. మీకు జరిగిన రియల్ హారర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో స్టోరీగా వినాలి అనుకుంటున్నారా? అయితే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ని డిస్క్రిప్షన్ లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ ని నాతో షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మన వైజాగ్ సిటీకి కొంచెం దూరంలో ఉన్న ఒక మారుమూల పల్లెటూరులోని జరిగిన రియల్ హారర్ ఇన్సిడెంట్ అండి ఇది. రాత్రి సమయంలో గౌతమ్ ఒక్కడే తన ఉద్యోగం చేసుకొని అక్కడి నుంచి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే సమయంలోని కొంచెంగానైతే తాగుతాడు ప్రతిరోజు కూడాను. అలానే ఆ రోజు కూడా తాగాడు. అది అమావాస్య రాత్రి కావడంతో ఆకాశంలోని చంద్రుడైతే లేడు. పూర్తిగాను మబ్బులు పట్టి ఉండడంతో చల్లగాలైతే వేస్తుంది. తను బైక్ మీద అయితే వెళ్తున్నాడు గాని తన వెనకాతల ఎవరో కూర్చున్నట్టు, తనని గట్టిగా వెనక్కి లాగుతున్నట్టుగాను ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. తాగేస్తున్నాడు కదా, ఆ మత్తులో ఉండడం వల్ల అలా జరుగుతుందని అనుకున్నాడు. వాళ్ళ ఊరు వెళ్ళడానికి 2-3 ఊర్లు అయితే దాటవలసి ఉంది. అవి కూడా మారుమూల పల్లెటూర్లు. మరి కొన్ని చోట్ల అయితే స్ట్రీట్ లైట్లు కూడా ఉండవు. మరి అంత చీకట్లోని తను డ్రైవింగ్ చేసుకుంటూ ముందుకైతే వెళ్తున్నాడు. ముందుకు వెళ్తూ ఉంటే ఆగరా అంటూ ఒక మాట అయితే వినిపించేసరికి తను వణికిపోతున్నాడు. భయంతోని ఆపకుండా ఇంకా ఫాస్ట్ గానైతే వెళ్తూ ఎదురుగాను లక్ష్మి కనిపించేసరికి ఒక్కసారిగా బ్రేక్ కొట్టాడు. బండి తూలిపోయి ముందుకైతే పడిపోయాడు. ముందుకు పడడంతో తన చేతికైతే దెబ్బ తగిలేసింది. ఇలాంటి చోట ఒక గాజు పెంకి అయితే గుర్చేసింది. అక్కడి నుంచి విపరీతంగా రక్తం అయితే వచ్చేస్తుంది. ఇంకా భయంతోని తన కాళ్ళు చేతులు సాగదీసుకొని బండిని లేవదీసి మళ్ళీ ముందుకైతే వెళ్తున్నాడు. ఇంకా ఏదో రకంగా వాళ్ళ ఇంటికైతే చేరుకున్నాడు. బయటనున్న గోళంలోని నీళ్లు తీసుకొని తన ఒంటి మీద నుంచి పోసేసుకొని చేతుకున్న దెబ్బని గట్టిగా పట్టుకొని రక్తాన్ని హోల్డ్ చేస్తున్నాడు అనమాట. ఈలోగా వాళ్ళ అమ్మ వచ్చి ఏమైందిరా ఏమైంది అని అడుగుతూ ఉంటే ఇలా బండి స్కిడ్ అయి పడిపోయాను అని చెప్పాడు. అందుకే ఆ దిక్కుమాలిన ఉద్యోగం మానేమంటున్నాను, ఇక్కడ ఏదో దగ్గరలో చూసుకోవచ్చు కదా అని వాళ్ళ అమ్మ తిడుతూ లోపలికి వెళ్ళి పసుపు తీసి పెట్టింది. ఇంకా ఏదో 4 ముద్దలు తినేసి వెళ్ళి పడుకున్నాడు కానీ నిద్ర పట్టడం లేదు. పక్కన వాళ్ళ తమ్ముడు అయితే ఉన్నాడు. అయితే ఆ అటుకు మీద చూసేసరికి అటుకు మీద కూర్చొని కనబెడుతుంది లక్ష్మి. ఇప్పుడు అతి భయంకరంగాను తనని మింగేసేటట్టు అయితే చూస్తుంది. ఇంకా భయంతో లేద్దామనుకునేసరికి తన కాళ్ళు చేతులు 2 కూడాను బిగుసుకుపోయినట్టుగా అయిపోయి పట్టేశాయి. లేవలేకపోతున్నాడు. భయంగానైతే ఉంది. ఇంకా దేవుణ్ణి తలుచుకొని గట్టిగా అరిచాడు. అంతే, పక్క రూమ్లో ఉన్న వాళ్ళ అమ్మ నాన్న పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమైందిరా నీకు, ఎందుకు అలా గట్టిగా అరుస్తున్నావు అని అనేసరికి వాళ్ళ తమ్ముడు లేచి ఏమైందని అని అడుగుతున్నాడు. ఏం లేదంటూ భయపడుతూ బయటకు వచ్చి కాసేపు అటు ఇటు తిరిగి అరుగు మీద అయితే పడుకున్నాడు. ఇంకా ఆ రోజైతే గడిచిపోయింది. మర్నాడు తన ఆఫీస్కి అయితే వెళ్ళాడు. ఆఫీస్లోని కలీగ్స్ తను కాసి కోపంగా కొంతమంది చీచీ అన్నట్టుగానైతే చూస్తున్నారు. ఇంక ఈ ఆఫీస్లో ఉండకూడదు, వేరొక ఆఫీస్కి షిఫ్ట్ అయిపోదాం అని అయితే అనుకున్నాడు. అలానే తను ఇంతకు ముందే ఆ ఆఫీస్లోనైతే అర్జీ పెట్టుకున్నాడు. అలానే వాళ్ళు పిలిస్తే అందులో సెలెక్ట్ అయ్యి ఆ ఆఫీస్కి అయితే షిఫ్ట్ అయిపోయాడు. ఆఫీస్ అంతా బాగానే ఉంది, కానీ తన వ్యసనం మటుకు రోజుకి పెరిగిపోతుంది. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు 1 గ్లాస్ తాగేవాడు ఇప్పుడు 2 గ్లాసులు అయితే తాగి బండి డ్రైవ్ చేసుకొని ఇంటికైతే వెళ్తున్నాడు. రోజు వాళ్ళ అమ్మతోని నాన్నతోని తిట్లయితే కాస్తున్నాడు. ఇంక ఇలా లాభం లేదు, వీడికి పెళ్లి చేసేద్దామని వాళ్ళైతే డిసైడ్ అయిపోయారు. వాళ్ళకి తెలిసిన అమ్మాయి, వాళ్ళ అత్త కూతురు అయితే ఉంది, ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నారు. ఈ అబ్బాయికి కూడా ఇష్టమే. మరి ఇలా ఎప్పుడైతే అనుకున్నారో ఆ రోజు రాత్రి తన గొంతు పట్టుకొని గట్టిగానైతే నులిమేస్తుంది లక్ష్మి. ఇంకా గట్టిగా అరిచాడు నిద్రలోనే. లేచి కూర్చున్నాడు కానీ అక్కడ ఎవ్వరూ లేరు.
మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వచ్చి ఏమైంది నీకు ఏమవుతుంది చెప్పు అని అన్నా కూడా ఏ విషయం అయితే చెప్పట్లేదు. అయితే మొత్తానికి ఈ గౌతమ్కిని వాళ్ళ అత్త కూతురికి వివాహం అయితే నిశ్చయం చేశారు పెద్దవాళ్ళు. అయితే నిశ్చయం చేసిన మర్నాడే ఈ అబ్బాయికి మళ్ళీ పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఆఫీస్ నుంచి వస్తున్న సమయంలోని ఈసారి తలకి దెబ్బ అయితే తగిలేసింది. వాళ్ళ మామయ్య ఎందుకు ఇలా జరుగుతుంది, జాతకం ఏమైనా తప్పుగా ఉందా ఏంటి అని చెప్పి జాతకాలు చూపించాడు. ఆ తర్వాత తెలిసిన అబ్బాయి అయినప్పటికీ కూడాను మనకి ఎలా ఉంటుంది అని అంటే డీప్గా అవతల వాళ్ళని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అలా చేయకపోతే చాలా అనర్థాలు అయితే జరిగిపోతాయి. మరి అలానే ఏమైందో తెలీదు, ఎవరి దగ్గర నుంచో ఈ అబ్బాయి గురించి ఒక న్యూస్ అయితే వచ్చింది. వచ్చేసరికి వాళ్ళ మామయ్య వద్దు, మనకి ఉన్నది దొక్కరదయ్యే, ఇలా టోడికిస్తే దాని జీవితం నాశనం అయిపోద్ది, వద్దొద్దు నేను ఎప్పును పెళ్లి క్యాన్సిల్ చేసేద్దాం అని చెప్పేసి క్యాన్సిల్ అయితే చేసేసారు. ఈ అబ్బాయి హాస్పిటల్లో ఉండగానే పెళ్ళి అయితే క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయేసరికి వాళ్ళ అమ్మకి నాన్నకి ఏం అర్థం కాలేదు. వీడు చూస్తే ఇలా వ్యసనపరుల్లా మారిపోయాడు, వాడికంటూ ఒక కుటుంబం ఉంటే బాగుంటుంది, కాస్త గాడిలో పడతాడు అనుకుంటే సంబంధం నిశ్చయమైంది అనుకునే సమయానికి ఇలా యాక్సిడెంట్ అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళు ఎందుకు వద్దన్నారో వీళ్ళకి తెలీదు. మొత్తానికి వీడైతే ఒక 1 వీక్ హాస్పిటల్లో ఉండి డిశ్చార్జ్ అయితే అయ్యాడు. అయిన తర్వాత ఇంట్లోని తినంగానైతే ఉండట్లేదు, ఆఫీస్కి వెళ్ళటం లేదు. ఆఫీస్కి వెళ్లకుండా తాగడానికి అయితే వెళ్ళిపోతున్నాడు. ఆ పల్లెటూరులోని అందరూ కలిపి కూర్చొని తాగుతూ ఉంటారండి, కళ్ళు అవన్నీ కూడా. అలా తాగడానికి అయితే వెళ్ళిపోవడం, పూర్తిగా తాగేసి ఊగిపోతూ సోలిపోతూ ఇంటికి రావడం, లేకపోతే బయటన ఎక్కడైనా పడిపోవడం, కాలువ ఒడ్డునో లేదంటే తుప్పల దగ్గర చెత్త దగ్గర పడిపోయి అక్కడే పడుకుంటూ పోవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాడు. దేటి ఇంటిని ఉద్ధరిస్తాడు అనుకున్నాము, చదువుకున్నాడే ఏదో కాస్త కోస్తో ఉద్యోగం చేశాడు, బాగా డబ్బులు సంపాదించి ఇంటిని నిలబెడతాడు అనుకుంటే ఈడేటి ఇలా తయారైపోయాడని లబ్బొదిబ్బం అంటున్నారు. పైగా భయపడిపోతున్నాడు. ఇంటికి వస్తాడు, తన రూమ్లోకి వెళ్తాడు, ఎవరితోనో మాట్లాడుతున్నట్టు కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు గాల్లోని. ఎందుకు నవ్వుతాడో తెలీదు, ఎందుకు కూలికి పడతాడో తెలీదు, కేరింతలు కొడుతూ ఉంటాడు, బట్టలు ఇప్పుకొని పడుకుంటాడు. ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాడు. చేసేసరికి ఇంకా వాళ్ళ నాన్నకి ఇది ఏదో అయ్యింది, ఎవరో ఏదో చేశారు అని చెప్పేసి భయపడిపోతూ వాళ్ళకి తెలిసిన ఒక ఆయన భూత వైద్యుడు అతని దగ్గరికి అయితే తీసుకువెళ్ళి ఇలాగా మా పిల్లాడికి ఇలాగ అవుతుంది, పెళ్ళి అనుకునేసరికి యాక్సిడెంట్ అయ్యింది, అంతకు ముందు నుంచే ప్రవర్తన కూడా బాగాలేదు, ఏదో చూసి భయపడుతున్నట్టు, ఎవరితోనో మాట్లాడుతున్నట్టు ఇలా అంతా కూడా చేస్తున్నాడు అనడంతో అతను ఏదో పూజ చేసి ముగ్గులోనైతే కూర్చోబెట్టాడంట. కూర్చోబెడితే అప్పుడు అతనికి తెలిసిన విషయం ఏంటి అని అంటే అబ్బాయి వెనకతల ఎవరో అమ్మాయి ఆత్మ అయితే పడింది, ఎప్పటి నుంచో ఈ అబ్బాయితోనైతే ఉంది అని చెప్పాడు వాళ్ళకి. అదేంటి మా అబ్బాయి మాతోనే ఉంటున్నాడు, ఆత్మ ఉంటే మాకు తెలుస్తుంది కదా, మీరు ఎలా చెప్తున్నారేంటి అని అంటే లేదు ఎప్పటి నుంచో ఉంది, మీ అబ్బాయి ఎవరికైనా తెలిసి కానీ తెలియక కానీ ద్రోహం చేశాడా అమ్మాయిలకి అని అడిగారంట. ఆయన సూటిగానే అడిగేశాడంట. అయితే లేదు మా అబ్బాయి చాలా మంచివాడు, శ్రీరామచంద్రుడు అని చెప్పేసి అమ్మ నాన్న ముందు సర్టిఫికెట్ ఇచ్చేస్తారండి వాళ్ళకి. టీటోటలర్ అనే సర్టిఫికెట్ ఇస్తారనమాట. ఈ సర్టిఫికెట్లు ఇవ్వడం వల్ల ఎదుటోళ్ళు నిజమే కాబోలు అని నమ్మేస్తూ ఉంటారు. అయితే మరి ఇతను భూత వైద్యుడు కదా, అలాంటివి ఏమీ కూడా నమ్మడు. అలా కాదండి, ఏదో జరిగింది మీ అబ్బాయికి, మీరు తెలుసుకోండి అని చెప్పాడంట. నేను చేయగలిగినంత వరకు కూడా చేస్తాను, ఆ తర్వాత నేను చేయలేను, ఎందుకనంటే ఈ అమ్మాయి ఆత్మ ఎప్పటి నుంచో ఈ అబ్బాయితోనే ఉంది అని చెప్పుకొచ్చాడంట. అతను ఏదో పరిహారం ఏదో చేశాడు, కాస్త మారినట్టుగానే ఉంది పరిస్థితి, కాస్త మాట్లాడుతున్నాడు, అందరిలో కలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అయితే ఇంకా ఆఫీస్కి వెళ్తాను అని చెప్పేసి ఆ వీక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ ఆఫీస్లో వాళ్ళని బతిమలాడుకొని మళ్ళీ ఆఫీస్కి అయితే వెళ్ళడం మొదలుపెట్టాడు. ఈసారి తాకూడదు అని అనుకున్నాడు, అలాగే తాకుండా ఇంటికైతే వస్తూ ఉండేవాడు. కానీ మధ్యలో ఈ లక్ష్మి అయితే కనిపిస్తూ భయపెడుతూ ఉండేది అస్తమానం. అయితే ఇంకా లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకున్నాడు. ఎందుకనంటే దాని టార్చర్ భరించలేకపోతున్నాడు. కనిపించడం, మాయమైపోవడం, తన్ని తోసేయడం, వెనక్కి కూర్చొని గట్టిగాను తన్ని పట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తుంది.
ఇంకా తను భయంలోనైతే ఉన్నాడు. ఇలా లాభం లేదు, ఇక్కడ ఉంటే లాభం లేదు, ఆఫీస్ దగ్గరలోనే మొదట్లాగే ఇల్లు తీసుకొని ఉంటే బెటర్ అని చెప్పేసి సో అబ్బాయి ఏమో మళ్ళీ ఆఫీస్ దగ్గరలోని ఇల్లు తీసుకొని ఆ రూమ్ లోనైతే ఉండడం మొదలు పెట్టాడు. అయితే ఆ రూమ్ లో ఉంటున్న సమయంలోని పెద్దగా బయటకు వచ్చేవాడు కాదంట. రాత్రి అయితే ఏంటేంటో అరుపులు అరుస్తూ ఉంటే పక్కింటి వాళ్ళు, ఇరుగింటి వాళ్ళు, పొరుగింటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళేమో ఆఫీస్ వాళ్ళకి చెప్పారంట. ఆఫీస్ వాళ్ళేమో వాళ్ళ అమ్మ నాన్నకి ఈ విషయం అయితే చెప్పారంట. వీడు ఏదేదో అయిపోతున్నాడు, ఒకసారి మీరు ఇక్కడికి వస్తే బాగుంటుంది, లేకపోతే తీసుకువెళ్ళిపోండి అని అంటే ఇంకా వాళ్ళ నాన్న అయితే వెళ్ళాడు. చూశాడు పరిస్థితి అస్సలు బాగాలేదు. ఇంకా ఇంటి దగ్గర ఉన్నప్పటికన్నా ఇంకా పాడైపోయాడు మనిషి. ఎలా అంటే సన్నగా ఎవరో రక్తం పీల్చేస్తే ఎలాగైపోతారో అలాగైపోయాడు. అయిపోయేసరికి ఇంకా లాభం లేదా అని చెప్పి మళ్ళీ అతని దగ్గరికే తీసుకువెళ్ళి ఇలాగ అవుతుంది, పిల్లాడు ఏంటో పిచ్చెక్కిన వాళ్ళలాగా అయిపోతున్నాడు అని అంటే చెప్పేశాడంటే ఈసారి నేనైతే వదిలించలేను, ఎందుకనంటే మీ అబ్బాయి ఏదో ద్రోహం చేశాడు ఆ అమ్మాయికి, అందుకనే ఆ పిల్ల ఎప్పటి నుంచో పట్టుకొని ఉంది, మీ అబ్బాయికి అది తెలియలేదు, మీ అబ్బాయిని ఎవరు కూడా బాగు చేయలేరు అని చెప్పేశాడంట. చెప్తే కర్మరా బాబు అనుకొని తీసుకువెళ్ళిపోయారంట. తీసుకువెళ్ళిపోయి అయితే గౌతమ్ వాళ్ళ పెదనాన్న నాకు తెలిసిన ఒక అతను ఉన్నారు, అతని దగ్గరికి వెళ్దామా అని చెప్పేసి వెళ్తే అతను మొత్తం అంతా చూసి ఏవో పరిహారాలు చేసి మళ్ళీ అప్పుడు చెప్పాడంట వీళ్ళకి. ఏంటి అని అంటే మీ అబ్బాయి ఎవరో ఒక అమ్మాయికి ద్రోహం చేశాడు, ఆ అమ్మాయి ఆత్మ మీ వాడి చుట్టూ తిరుగుతుంది, మీ అబ్బాయిని ఏదో రకంగా అది హింస అయితే చేస్తుంది, చేయకుండానైతే వెళ్ళదు, మీ వాడికి పిచ్చెక్కినట్టో లేదంటే చనిపోయేటట్టో చేస్తుంది. ఇదే విషయాన్ని అయితే చెప్పాడంట. నేను ఆత్మని బంధిస్తాను, మీరు మీ అబ్బాయికి జాగ్రత్తగానైతే చూసుకోండి అని చెప్పేసి ఆత్మని బంధించి ఒక సీసాలో పెట్టి అతను మీకు దగ్గరలో ఉన్న శ్మశానానికి తీసుకువెళ్ళి అక్కడ ఏదైనా ఒక సమాధి పక్కన పాతి పెట్టండి, అక్కడైతే ఎవరు తవ్వరు కాబట్టి అది మళ్ళీ బయటకు వచ్చే ఛాన్స్ అయితే ఉండదు అని అంటే వీళ్ళు అలానే ఒక సమాధి పక్కన తవ్వేసి బాగా లోతుకి అక్కడైతే ఈ సీసాన్ని పాతి పెట్టి వచ్చేసారు. అబ్బాయికి కాస్త నయమైంది. ఆ తర్వాత ఏమైందో తెలీదు, ఒక 1 year అయిన తర్వాత అబ్బాయికి పూర్తిగా పిచ్చి పట్టేసిందండి. పిచ్చి పట్టేసి ఎలా అంటే బట్టలు చింపుకొని రోడ్ల మీద తిరగడం, స్నానం చేయకుండా ఎక్కడ పడితే అక్కడ బురద ఇంకా చెత్త చెదారం దగ్గర పడుకుంటూ పోవడం, అక్కడ ఏది దొరికితే అది నోట్లో పెట్టేయడం, ఇలా చేసి మొత్తానికి పిల్లాడు పూర్తిగా పాడైపోయాడు. అయితే అసలు కారణం ఏంటి అని అంటే ఈ అబ్బాయి ముందు ఉద్యోగం చేసేవాడు కదా, ఆ ఉద్యోగం చేసే దగ్గర ఒక అమ్మాయి ఈ అబ్బాయి కన్నా 6 నెలల ముందు జాయిన్ అయింది. ఆ అమ్మాయి పేరు లక్ష్మి. అమ్మాయి ఏంటనంటే ఒక పూర్ ఫ్యామిలీ, అమ్మ నాన్న 3 అక్క చెల్లెళ్ళు అనమాట. అమ్మ నాన్న ఏదో చిన్న చితక పనులు చేసేవారు. వీళ్ళకి 6వ తరగతి 7వ తరగతికి వచ్చేసరికి స్కూల్ మాన్పించేసి ఏవో చిన్న చితక పనుల్లోనైతే పెట్టేశారు. అక్కడున్న పనులు అయితే చేసుకుండేవారు. కొంచెం పెద్ద అయిన తర్వాత రియల్ కంపెనీలోనైతే జాయిన్ అయింది ఈ అమ్మాయి లక్ష్మి. జాయిన్ అయ్యి అక్కడ బాగానే చేసుకుండేది, కానీ అక్కడ తనకి పడక ఎక్కువసేపు నించోవడం, ఇంకా అలాగే ఐస్ కదండి కంప్లీట్ గాను, సో దానివల్ల తనకి సైడ్ ఎఫెక్ట్స్, హెల్త్ ఇష్యూస్ రావడంతో అక్కడ మానేసి ఈ అమ్మాయి ఏంటనంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకుంది. చాలా అందంగానైతే తయారయ్యింది. దానికి తోడు మంచిగా డ్రెస్అప్ అవ్వడం, చక్కగా మాట్లాడడం నేర్చుకుంది. కాబట్టి తన స్కిల్స్, టాలెంట్స్ తోని ఒక కంపెనీలోనైతే జాయిన్ అయింది. అక్కడ నన్స్ ఉండడంతో వాళ్ళతోని పరిచయం పెంచుకొని కొంచెం కొంచెంగా ఇంగ్లీష్ కూడా నేర్చుకొని చక్కగా మాట్లాడుతూ వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తూ తన పనిని ఇంప్రూవ్ చేసుకొని బాగా చేయడంతో వాళ్ళందరూ కూడా తిన్ని చేరతీశారు, బాగా అయితే చూసుకుండేవారు. అయితే మంచి క్యాడర్లోనైతే తనని కూర్చోబెట్టారు. మరి ఒక 6 months తర్వాత అదే కంపెనీలోని గౌతమ్ అయితే జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత మెల్లగా ఇద్దరికి ఫ్రెండ్షిప్ అయితే కుదిరింది. ఆ తర్వాత అది లవ్ కింద మారిపోయింది. ఇద్దరు లవ్ చేసుకున్నారు. అందులోని ఒక చిన్న రూమ్ తీసుకొని అయితే ఉన్నాడు. ఆ రూమ్ కి ఈ అమ్మాయి వెళ్ళడం, ఇద్దరు కలిసి బయటికి వెళ్ళడం, తిరగడం, ఇంకా అలాగే వాళ్ళ కంపెనీలోని ఎవరైనా కలీగ్స్ వాళ్ళ ఫంక్షన్స్ కి గట్టా పిలిస్తే వీళ్ళిద్దరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకొని మొగుడు పిల్లల్లాగా ఏదైనా ఒక గిఫ్ట్ పట్టుకొని వెళ్ళి ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా చేయడం మొదలెట్టారు. ఆ తర్వాత కంపెనీ వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది
కొంతమంది మంచి చెప్తారు, కొంతమంది చెడు చెప్తారు. అయితే ఈ అమ్మాయి ప్రతిరోజు వాళ్ళ విలేజ్ లో నుంచి బయటికి రాగానే నేను అక్కడ బైక్ తోని రెడీగానైతే ఉండేవాడు. ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్ళడం రావడం అయితే చేస్తూ ఉండేవారు. అయితే ఒక రోజు అలాగే ఆఫీస్లోని ఏదో పని మీద కాకినాడ అయితే పంపించాడు వీళ్ళిద్దరిని. కాకినాడ వెళ్ళారు. అక్కడ ఈ అబ్బాయి వాళ్ళ పెదనాన్న కొడుకు ఎవరో ఉన్నారని చెప్పేసి వాళ్ళ ఇంటికి అయితే తీసుకువెళ్ళాడు. అతను అడ్వకేట్ అనమాట. తీసుకువెళ్తే అక్కడ వాళ్ళకి పరిచయం చేశాడు. ఇలా మా కలీగ్ అని చెప్పేసి పని మీద వచ్చామని చెప్పాడు. సడన్ గా ఎవరైతే వాళ్ళ అన్నయ్య ఉన్నాడో, గౌతమ్ వాళ్ళ అన్నయ్య, వాళ్ళ వైఫ్ అయితే బయటకు వచ్చింది. వచ్చేసరికి ఆ అమ్మాయిని చూసి ఈ అమ్మాయి షాకు. ఏంటి అని అంటే లక్ష్మికి అమ్మాయి అక్క అవుతుంది. సో ఇద్దరు షాక్ అయ్యారు. నువ్వా అంటే నువ్వా అనుకున్నారు. వాళ్ళు కూడా దూరపు చుట్టాలే, దగ్గర చుట్టాలేం కాదు. అయితే ఇదేంటి ఇక్కడికి ఎలా వచ్చావు అంటే పలానా జాబ్ మీద ఇలాగా వచ్చాను పని మీద అని చెప్పేసింది. అయితే ఆ రోజు మరి ఇంకా రిటర్న్ అయితే అయిపోయారు. ఇంకా అక్కడి నుంచి ఈ అబ్బాయి ఏంటనంటే వాళ్ళ తాలూకు వాళ్ళందరికీ కూడా పరిచయం చేయడం మొదలుపెట్టాడు. ఈ అమ్మాయి ఏమనుకుంది అని అంటే పూర్తిగా క్లియర్ ఈ అబ్బాయి చాలా మంచివాడు అని చెప్పేసి నమ్మేసింది. ఎలాగూ ఆ ఇంటికి అదే ఆ రూమ్ కి వెళ్ళి వస్తుంది కదా, ఆ సమయంలో ఇద్దరు ఎప్పుడో కలవడం అనేది జరిగింది. సో వితౌట్ ఎనీ ప్రొటెక్షన్ వాళ్ళిద్దరూ అలా కలవడం అయితే జరిగింది. ఇలాగా 1-2 months అయితే గడిచిపోయింది. ఆ అమ్మాయికి ఎటువంటి డౌట్స్ అయితే రాలేదు. ఆఫీస్కి వస్తుంది, వెళ్తుంది, తనతో మాట్లాడుతుంది, బాగానే ఉంది అంతాను. ఒకరోజు సడన్ గా కళ్ళు తిరిగి అయితే పడిపోయింది. పడిపోయేసరికి అందరూ ఏమైంది టిఫిన్ చేయలేదా అని చెప్పేసి లక్ష్మిని అయితే తీసుకొచ్చి కూర్చోబెట్టారు. తను అల్పంగా ఉంటుంది అనమాట, చాలా సన్నంగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి టిఫిన్ చెయ్యాలి, ఇలాగా వచ్చేస్తే ఎలాగా అని అందరూ చెప్పేశారు. లేదు నేను టిఫిన్ చేశాను అయినా కూడా ఎందుకనో ఇలా అయిందని చెప్పింది. అప్పుడు కూడా అమ్మాయికి అనుమానం రాలేదు. అయితే కళ్ళు తిరుగుతున్నాయి. ఇలాగా 2 రోజుల తర్వాత మళ్ళీ ఆఫీస్లోని లంచ్ చేస్తుండగా వామిటింగ్ అయితే చేసింది. చేసిన తర్వాత అమ్మాయికి ఒక వారం తర్వాత కడుపులో ఏదో తిరుగుతుంది, ఆకలి వేసినప్పుడల్లా కడుపులో ఏదో తిరుగుతున్నట్టుగాను తనకి అనిపిస్తుంది. అంతే డౌట్ వచ్చింది. ఇంకా తనకైతే వెళ్ళి చెప్పింది, ఇలా అవుతుంది, నాకు ఎందుకనో భయం వేస్తుంది, హాస్పిటల్కి వెళ్ళాలి, చూపించుకుందాము, నన్ను పెళ్లి చేసుకో అని అడుగుతుంది. అడిగితే సర్లే కానీ ముందు హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పేసి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తే వాళ్ళు జస్టిఫికేషన్ అయితే చెప్పారు. అప్పటికే 3 months అయితే అయిపోయింది. 3 months అయిపోతే తీయించేసేయమని అబ్బాయి అయితే అంటున్నాడు. ఎందుకు తీయించుకోవడం, పెళ్లి చేసేసుకుంటే అయిపోతుంది కదా, ఎలాగో ఇద్దరం జాబ్స్ చేసుకుంటున్నాం కదా అని అమ్మాయి అయితే అంది. దానికి ఒప్పుకోలేదు. మా ఇంట్లో ఇంకా నాకు బోల్డ్ అని బర్డెన్స్ ఉన్నాయి, నేను అవన్నీ తీర్చుకోవాలి, ఈ చెత్త పనులన్నీ చేస్తున్నప్పుడు ఇవన్నీ గుర్తుకు రావు, అయితే చేసుకోవాలి, అవన్నీ కూడా తీర్చుకోవాలి, ఆ తర్వాతే పెళ్ళి, ఇప్పుడంటే ఎలా కుదురుతుంది అని చెప్పేశాడు. తెగేసి చెప్పేశాడు. ఇంకా అక్కడి నుంచి ఈ అమ్మాయిని దూరం పెట్టడం అయితే మొదలు పెట్టాడు. మాట్లాడట్లేదు. ఇంతకు ముందు వచ్చి తన కోసం వెయిట్ చేసేవాడు బైక్ మీద ఆఫీస్కి వెళ్ళడానికి, తన కోసం రావట్లేదు. తన మటుకు తను వెళ్ళిపోతున్నాడు, తిన మటుకు తిని వస్తుంది. ఇంకెలా అయితే జరుగుతుంది. ఇంకా తను కూడా ఏంటంటే బాగా ఫీల్ అయ్యి చిచ్చి ఇలాంటి వాడినా నేను ప్రేమించాను అని చెప్పేసి ఇంట్లోనైతే వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పేసింది. శుభ్రంగా కొట్టారు. కొట్టి పరుగు పోతుంది అని చెప్పేసి ఆ అమ్మాయిని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళింది వాళ్ళ అమ్మ, తీయించేద్దామని చెప్పేసి. వీళ్ళకి ఏం లేదు, తీయించడానికి కూడా డబ్బులు లేవు. అయితే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకువెళ్తే వాళ్ళు ఏమన్నారనంటే జస్టిఫికేషన్ చూస్తే చాలా రోజులు అయిపోయింది, 4 months అయిపోతుంది, ఇప్పుడు బేబీని తీస్తే, ఇప్పుడు బేబీని కనుక తీసినట్లయితే అమ్మాయి అసలుకి అల్పంగా ఉంది, చనిపోతుంది అని చెప్పేసి పొమ్మన్నారు. ఆ తర్వాత ఇంకా కడుపు ఉంచుకుంటే బయటికి కనబడుతుంది, అందరికీ తెలిసిపోతుంది, పరుగు పోతుంది, అలా అని తీయించుకోవడానికి లేదు. ఇంకా ఆ పిల్లకి నరకం అయితే చూపించారు ఇంట్లో వాళ్ళు. ఫుడ్ సరిగ్గా పెట్టేవారు కాదు. కడుపు గట్టిగాను అదేంటి నాడ వేసి కట్టేసిదంట వాళ్ళ అమ్మ. అంతేకాకుండాను ఎలాస్టిక్ ఉన్న ప్యాంట్స్ వేయించేసి బాగా టైట్ గాను, అసలుకే అల్పం, దాని మీద ఇవన్నీ కూడా చేసి మొత్తానికి కడుపు బయటికి రాకుండానైతే చేశారు. అయితే కొన్ని రోజులకి ఎలాగైనా కూడా కడుపు బయటకు వస్తుంది కదండి,
వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉంచింది. ఆ తర్వాత తనకు తెలిసిన ఈ లక్ష్మి వాళ్ళ అమ్మకు తెలిసిన ఒక ఫ్రెండ్ చెప్పి ఆవిడ ఒక ల్యాబ్ లోనే ఏదో టెక్నీషియన్ గానైతే వర్క్ చేస్తుంది. ఆవిడకి నర్సరీలందరూ కూడా తెలుసు అనమాట. వాళ్ళకి చెప్పి ఏదో రకంగా మా అమ్మాయికి ఇలాగా అయ్యింది, తప్పు చేసింది, ఇలా చేయించాలి అని అంటే, సరే అయితే నేను చేపిస్తాను, ఇంటికి తీసుకురా అని చెప్పిందంట ఆవిడ. అదెక్కడ చోడవరం తీసుకువెళ్ళి ఈ అమ్మాయిని ఇలాగా మా అమ్మాయి తప్పు చేసింది 7వ నెల అని అబద్ధం చెప్పింది. అప్పటికే నెలలు అయితే నిండిపోయాయి. అక్కడ ఫ్రెండ్తో కూడా అబద్ధమే చెప్పేసి అంటుంది. ఈలోగా ఈ అమ్మాయి లక్ష్మి యూరినల్స్కి వెళ్ళాలి అని చెప్పేసి బాత్రూంలోకి వెళ్ళేసరికి ఒక చిన్న బాబు, ఇంత సైజ్ బాబు అంటండి, పుట్టేశాడు. ఇంకా అమ్మాయి గట్టిగా అరిచేసరికి వాళ్ళందరూ వచ్చారు. మొత్తానికి అమ్మాయిని అలాగా తీసుకువెళ్ళి కార్డ్ అది కట్ చేసి జాగ్రత్తగా హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళి అన్నీ చేశారంట. 3 days ఉన్న తర్వాత అమ్మ కూతురు ఏం తెలియనట్టే వాళ్ళ పెద్దమ్మ ఇంటికి అయితే వచ్చేసారు. వచ్చిన తర్వాత లక్ష్మి వాళ్ళ అమ్మ ఆ చిన్న పిల్లవాడిని అమ్మేసిందండి. మరొకరికి పిల్లలు లేరు, మాకు పిల్లలు కావాలి ఇచ్చేయండి అని అడిగితే డబ్బులకి ఇస్తాము అని చెప్పేసి అమ్మేసింది. ఈ అమ్మాయిని ఇంటికైతే తీసుకొచ్చేసారు. హెల్త్ ఎలా ఉంది ఏంటి అని ఏం చూడలేదు. ఆ అమ్మాయికి అప్పటికే బ్లీడింగ్ అయితే ఎక్కువ హెవీగానైతే అయిపోతుంది. పాపం ఆ బ్లీడింగ్ తోనే అమ్మాయి ఒక వారంలోనే చనిపోయిన దగ్గర నుంచి ఈ అబ్బాయికి ఇలా కనిపించడం, భయపెట్టడం ఇవన్నీ కూడా చేసింది. ఆఖరికి వాడు కూడా పిచ్చోళ్ళలాగా అయితే మారిపోయాడు. మరి చాలా మందికి అపోహ ఏంటి అని అంటే, విలేజ్ అనేసరికి విలేజ్ లో అమ్మాయిలు చాలా పద్ధతిగా సాంప్రదాయకంగా ఉంటారు అని. అలాగే సిటీస్ లో ఉన్న అమ్మాయిలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఉద్యోగాలు చేసిన ఆడవాళ్ళన్నా, కాలేజీలకు వెళ్తున్న అమ్మాయిలన్నా అదేదో ఒక చిన్న చూపు, ప్రతి ఒక్కరితో మాట్లాడతారు, అబ్బాయిలతో మాట్లాడతారు, వాళ్ళు ఏదైనా తప్పు చేసేస్తున్నారు అని రకరకాలుగానైతే మాట్లాడుతూ ఉంటారు. అంత ఈజీగాను ఎవరిని కూడా జడ్జ్ చేయకూడదండి. క్యారెక్టర్ అనేది అది సిటీలో కావచ్చు, విలేజ్ లో కావచ్చు, ఎవరికి వాళ్ళకి ఉంటుంది. అంతేగాని ఒకరిని చూసి ఆ సిటీలోనో లేదంటే ఆ విలేజ్ లో వాళ్ళందరూ అంతే అని జడ్జిమెంట్ అయితే ఇవ్వకూడదు. మరి ఈ స్టోరీ మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి హైప్ ఇవ్వండి. అలాగే మళ్ళాంటి మరికొంతమంది హర్రర్ ప్రియులకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.